అదేం కాదు చిన్నానా, తను నన్ను లవ్ చేస్తున్నాడు. అది సరే, నువ్వేం చెప్పావు? మంచి అబ్బాయి, డబ్బున్నాడు, బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాను అని చెప్పాను. మంచే జరిగితే అందరికీ మంచిదే కదా, ఏమంటావన్నా? మంచి విషయం, మంచి విషయం, చాలా మంచి విషయం. హేరా మావా, విన్నావరా? డాక్టర్ అల్లుడా. వాణి పట్టుకునేది పట్టుకున్నావు, మంచి మనిషినే పట్టుకున్నావు. మన ఊరు కుర్రోళ్ళు ఉన్నారు కదా, ప్యాంటు షర్ట్ కూడా సరిగ్గా వేసుకోరు. ఏమో వాణి, రేపే ఆ కుర్రోడు దగ్గర వెళ్ళి సరి అని చెప్పాయి, మిగిలిందంతా నేను చూసుకుంటాను. రే 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 ఆగరా మావా, రే నిన్నేరా, ఆగరా మావా, రే నిన్నేరా, రే ఆగమని చెప్పరా మావా. తిరిగి వచ్చేసారు. అవునరా, తొందరగా వచ్చేసారు. రే ఎక్కడికి వెళ్తున్నావు? రే మామా, రే ఆగరా. ఒరే నిన్నే, ఆగరా. రే మామా, రే ఏమైందిరా? రే, చదువుకున్న వాళ్ళంటే అలాగే ఉంటారా? మన వాణి గురించి నీకు తెలీదారా? వాణి అసలు అలా చేయదురా, తనకు నువ్వంటే చాలా ఇష్టం, నీకే అర్థం కావట్లేదురా. నువ్వు ఇష్టపడితే సరిపోదురా, తన దగ్గరికి వెళ్ళి నీ మనసులో ఉన్నదంతా చెప్పాలి. అప్పుడే తన మనసులో ఏముందో నీకు తెలుస్తుంది. రొమ్ము విరుచుకుని తిరగడం కాదురా. అన్నయ్య, అమ్మాయిల మనసు పూలాంటిది, మనమే దాన్ని వెనకాల వెళ్ళాలి. ఓయ్ ఇల్లరా. ఓ, ఆ జాంకాయ విసిరిన కోతి నువ్వేనా? అయ్యా, మొహం చూడు, ఎందుకు వేసావు? ఊరికేనే. ఊరికేనా? సర్లే. సాగు చెప్పాలి. ఏంటది? రేపు నేను అమ్మవారి గుడికి తేనె తీసుకురావడానికి వెళ్తాను. నువ్వు అమ్మవారి గుహకే వెళ్ళు, లేదా ఇంకెక్కడికైనా వెళ్ళు, నాతో ఎందుకు చెప్తున్నావు? అది కాదు, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏ, అది ఇక్కడ చెప్పకూడదా? ఇక్కడ? అయ్యో, గుండె వేగం పెరుగుతుంది. నీకు అనిపిస్తుందా? నాకు అలాంటిదేం లేదులే. ఓయ్, సమాధానం చెప్పకుండా వెళ్తున్నావు. రేపు వస్తావా రావా? చూస్తానులే. ఓయ్, కాస్త తాగు. బంగారం బంగారం, ఇది బానే ఉంది. అవును, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నీ మనసులో? పెద్ద ప్రపంచ సుందర అనుకుంటున్నావా? నువ్వు వస్తావని సాయంత్రం వరకు ఎదురు చూస్తూ కూర్చున్నాను అక్కడ. నువ్వేంటంటే ఇక్కడ. సరే, అది వదిలే. ఇదేమైనా అంగట్లో దొరికే వస్తువు అనుకుంటున్నావా? ఇక్కడ కాకపోతే ఇంకో చోట కొనుక్కోవడానికి. మనస్సు, అది నీకు ఇచ్చేసి చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నాను. ఇదంతా నీకు అర్థమవుతుందా లేదా? ఇలా చూడు, చివరిగా ఒకటి చెప్తున్నా. రేపు అమ్మవారి గుడి దగ్గర నేను ఉంటాను, నువ్వు రావాలి. రాకపోతే నీ ప్రేమే నాకు అక్కర్లేదు.
ఏంటి చిత్ర పొద్దున్నుంచి వీడు నిద్రపోతూనే ఉన్నాడు. అవునక్క. మోహన్ 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 మోహన్, ఇంకా నీ మొక్కుబడి పూర్తవ్వలేదా? ఏంటి బాబు? ముసలి, నీ పని చూసుకెళ్ళు. ఏంటయ్యా పొద్దున్నుంచి ఇలాగే పడుకున్నావే అని అడిగాను. అలాగే సార్. ఇవన్నీ తీసి బ్యానెట్ మీద పెట్టు. ఓకే సార్. సార్ బాటిల్ ఖాళీ అయిపోయింది సార్. లేవా? ఈ పక్కనే ఉంటాయి, వెళ్ళి తీసుకుంటా. ఓకే సార్. అన్నీ సహజ సిద్ధంగా ఉంటాయి. అక్కడి నించున్నాడు, మనం శబ్దం చేయకుండా వెళ్ళిపోదారండి. ఇదిగో పిల్ల, కొంచెం నీళ్ళు చల్లసుగా. ఏయ్ మిమ్మల్నే, ఇదిగో మిమ్మల్నే, వంకాయ రంగు సీర పిల్లలు నిన్నే పిలుస్తా ఉంటే వెళ్ళిపోతున్నారేంటి? దాహం వేసినోడికి నీళ్ళు ఇస్తే పర్వాలేదు, కానీ నీళ్ళంటాడికి ఇస్తేనే చాలా పాపం. పొగరు చూడు. ఆగవే. అరే ఆగమంటే పిలుస్తూ ఉంటే వెళ్ళిపోతున్నామేంటే? ఏయ్ ఏంటి అడవి నుంచి ఏం తీసుకొస్తున్నారు? కట్టెలు సార్. తెలియకుండా గంజా గింజ తీసుకొస్తున్నారా? సార్ కట్టెలు మాత్రమే సార్ తీసుకెళ్తున్నాం. చూస్తే అట్ట కనిపించట్లేదే. ఈ కర్రల్లో ఏమీ కనపట్లేదు. అది కాకుండా మీ చీర లోపల ఏమైనా దాచిపెట్టుకుని వెళ్తున్నారేమో. సార్ అలాంటిదేం లేదు సార్. సరేరా, నిజం అబద్ధం తెలుసుకోవాలిగా. రావే రావే, మర్యాదగా వస్తే చూసి పంపిస్తా. నారాయణ గొడవ చేసావనుకో ఏం చేస్తారో నాకే తెలియదు. దాన్ని వదిలేయండి. ఏయ్ నువ్వేంటే నీ సంగతి తర్వాత. చెప్తే వినిపించుకోరా సార్. ఎల్లవే గోల్ చేస్తున్నారు, ఏం బాలేదు. రమ్మంటే తెగ తిప్పుతున్నావు కదే.